కట్టలు 2 కట్టలు గోంగూర తీసుకొచ్చానండి. తీసుకొచ్చాక ఇదిగోండి 100 గ్రాములు ఎండుమిరపకాయలండి. ఈ ఎండుమిరపకాయలు ఇట్లా వేయించేసుకోవాలి, మరీ మాడనవ్వకూడదు. ఇట్లా వేయించుకొని పక్కన పెట్టుకొని ఇదిగోండి గోంగూర శుభ్రంగా కడిగేసి ఈ ఎండుమిరపకాయలు వేయించిన నూనెలోనే వేసేసేయాలండి. ఇది ఇలా మగ్గిపోద్ది, వాటర్ అంతా వచ్చేసేసి మగ్గిపోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి వీడియో మట్టుగా కంపల్సరీగా చూడండి. ఇంకా ఇది పూర్తిగా పెడతాను నేను. చూసారా, ఇందాక పొయ్యి మీద పెట్టాను కదండి గోంగూర, ఇది కూడా మగ్గిపోయింది. తీసి పక్కన పెట్టేస్తున్నా. దీన్ని కూడా నూనెలో మగ్గేస్తున్నాం. ఇప్పుడు ఒక 4 టమాటాలు చిన్న సైజు, కొంచెం చింతపండు. అంటే గోంగూర పచ్చట్లో చింతపండు అవసరం లేదనుకుంటారు, ఎందుకంటే గోంగూర పులుపు కాబట్టి. అయినా కాదనండి, కొంచెం ఒక గోలి అంత చింతపండు మనం వేసామనుకోండి, దీంట్లో ఉన్న గోంగూరలో ఉన్న అగర అన్నది మనకి నోటి తగలతో మరింత టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసారా నూనె అండి, అదిగోండి అదే మూకుట్లో వేసాను. అదే మూకుట్లో వేసేసి దీన్ని కూడా చక్కగా మగ్గనిచ్చేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి, 4-5 రోజులు ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు వచ్చు. కొంచెం తేడాగా చేస్తున్నాను, వెరైటీగా చేస్తున్నాను. ఆ వెరైటీగా అన్నది ఒకసారి చూడండి. ఫస్ట్ ఎండుమిరపకాయలు, తర్వాత గోంగూర, తర్వాత టమాటా, ఒక నిమ్మకాయ అంత చింతపండు. అయిపోయింది. రోలు నూరిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. రోట్లో వేస్తున్నాను. ఎండుమిరపకాయలు పైకి ఎగురుతున్నాయి కదా, కొంచెం ఉప్పు. ఫైనల్ పచ్చడి తాలింపు కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇంతేనండి. ఇంకా తాలింపు వేసుకోవడమే. నా ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడండి, చూసి పచ్చడి రెడీ చేసి నాకు కామెంట్ పెట్టండి. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో, వారం రోజుల వరకు ఉంటుందండి మీకు పచ్చడి. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే నేను చెప్పలేను. మేము ఎప్పుడు ఇదే పచ్చడి చేసుకుంటామండి. కొంచెం లేట్ అయ్యిద్ది, వారం రోజులు వస్తుంది పచ్చడి. చక్కగా మంచి టేస్ట్ ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, శనగ నూనెతోనే తాలింపు వేసుకోండి. శనగ నూనెతోనే గోంగూర ఎండుమిరపకాయలు కూడా వేయించుకోండి. శనగ నూనె అయితే బాగా మంచి టేస్ట్ ఉంటుంది. అంతేనండి ఈరోజు ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్ అండి.